జగిత్యాల జిల్లాలోని వయోవృద్ధుల సమస్యల పరిష్కారంలో సంక్షేమం కోసం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆసరాగా ఉంటుందని ఆ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని నేతాజీ వృత్తి విద్యా కాలేజీ సమావేశ మందిరంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధులపై వేధింపుల నివారణ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సీనియర్ సిటిజన్స్కు సేవలు అందిస్తున్న 22 మందిని శాలువాలు మెమంటోలతో హరి అశోక్ కుమార్ సన్మానించారు. సాయంత్రం ర్యాలీగా వెళ్లి కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాకు సీనియర్ సిటిజన్స్ సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం సమర్పించారు. ఈ సదస్సులో హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో డే కేర్ సెంటర్ ఏర్పాటుకు, వృద్ధాశ్రమ భవన నిర్మాణం పూర్తి కోసం గతంలో ఇచ్చిన 50 లక్షలతో పాటు అదనంగా మరో 50 లక్షల నిధుల మంజూరుకు రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ రాష్ట్ర సంక్షేమ శాఖ డైరెక్టర్కు ఆదేశించడం పట్ల తమ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవగాహన సదస్సులో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, గౌరవ సలహాదారు బీఆర్ఎస్ జేఆర్ఎస్ దేశాయి, ఉపాధ్యక్షులు సిపి హనుమంత్ రెడ్డి, ఎండి యాకూబ్, కోశాధికారి వి ప్రకాష్ రావు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వయోవృద్ధులను గౌరవిద్దాం, కనికరం లేని కొడుకులపై శిక్షలు వేయాలి, కనికరం లేని కొడుకుల కూతుళ్లపై కనికరం లేని కొడుకుల కూతుళ్లపై తెలంగాణ ఆల్ సీనియర్స్ అసోసియేషన్ జిందాబాద్, తెలంగాణ ఆల్ సీనియర్స్ అసోసియేషన్ జిందాబాద్. వయోవృద్ధులపై వేధింపులను మానవ కిషన్ గారు, హనుమంత్ రెడ్డి గారు, మరి యాకూబ్ సాబ్ గారు, వీళ్ళందరం కూడా యూసుఫ్ సాబ్, వీళ్ళందరూ కూడా కలిసి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారికి విజ్ఞప్తి చేయడంతో వెంటనే వయోవృద్ధుల వసతి గృహానికి మరో 50 లక్షల మంజూరు, అట్లాగే జిల్లా కేంద్రంలో వయోవృద్ధుల కోసం డే కేర్ సెంటర్ను కూడా వెంటనే ప్రారంభించడానికి వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ గారికి వెంటనే ఆదేశాలు జారీ చేశారు. మరి త్వరలోనే మనకు జగిత్యాల జిల్లాలో డే కేర్ సెంటర్, అట్లాగే వయోవృద్ధుల వసతి గృహానికి కూడా మరో 50 లక్షల మంజూరు చేయడం పట్ల మరి ప్రత్యేకంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారికి, అట్లాగే మన జిల్లా ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్ గారికి, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారికి మన ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. మా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వారు ఎల్లప్పుడూ మాకు అండగా ఉంటూ మా వయోవృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో కూడా మరి ఈ వృద్ధుల కోసం వసతి గృహాలు కూడా మరి ఏర్పాటు చేయడం